ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? పరిహారాలు ఏంటండి వీళ్ళకి? తప్పకుండా అమ్మ, ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము. ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని, జరగబోతుంది అని, కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా 100% కరెక్ట్, సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా సంతోషం అందరికీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి. కేవలం మీకు ఒక 40 to 50% మాత్రమే మ్యాచ్ అవుతవి, పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ యొక్క మార్చి నెలలో ప్రేక్షకులు, మనకు ఎవ్వరికైనా కూడా 12 రాశులకు సంబంధించి కానీ, లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రారంభం కాబోతూ ఉంది. సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది గమనించండి. వివిధ రకాల ప్రమాదాలు, సంఘటనలు, యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గమనించుకోండి. ప్రతి ఒక్కరూ ఇష్టదైవారాధన చేసుకోండి. ఈ యొక్క మార్చి నెలలో 8 గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కుంభరాశి వారు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. అసలు ఏలినాటి శని అంటే ఏడేళ్ళని అర్థము. కానీ ఈ యొక్క శని మధ్యలో వక్రము అటు ఇటు వెళ్ళడం చేత ఒక 1 year ఎక్కువనే పెరుగుతుంది. విన్నారా? కనుక ఈ ఏలినాటి శనిలో ఉండేటువంటి పరిస్థితుల్లో భాగంగా గత 2.5 ఇప్పుడు వీరికి గడిచిన 2.5 సంవత్సరాలు వేరు, గడుస్తున్న 2.5 సంవత్సరాలు వేరు, మరలా వచ్చే 2.5 సంవత్సరాలు వేరు. మకర రాశి వారికి ఏంది 5 ఏళ్ళు అయిపోయింది. కుంభరాశి వారు ఇప్పుడు 2వ పీరియడ్లో ఉన్నారు. గడిచిన ఈ 2.5-3 ఏళ్లలో వీరి అకౌంట్లో 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు వేలకు పడిపోయేటువంటి పరిస్థితి. అన్ని లక్షలను చూసి, సముద్రాన్ని చూసి చెరువు దగ్గర కూర్చున్నట్టుంటుంది వీరి పరిస్థితి. అది గమనించండి. హెల్త్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ వస్తాయి. హెల్త్ రిలేటెడ్ సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ధర్మంగా ఉండండి. అంతే, అబద్ధం ఆడకుండా మీరు చేసేటువంటి వృత్తిలో ఒక 5 ఏళ్ళు ఉండండి అంతే. దాని తర్వాత సంగతి తర్వాత శని భగవానుడు మీకు ఎక్కడనో తీసుకువెళ్ళి కూర్చుండబెడతాడు మరి. అది మాత్రం గమనించండి. విన్నారా? ఇక వీరికి గురువు మారిన తర్వాత స్థానచలనాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడు? ఏప్రిల్ మే తర్వాత. కనుక మార్చి నెలలో మీరు ఉన్న దాంట్లో ఎంత వస్తుంది? నెలకు 50,000, ₹1,00,000 అంతే. కొత్త ప్రయోగాలు ఎలాంటివి చేయకండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏవి వద్దు. విన్నారా? ఇక వీరి పరిస్థితిని చూసుకున్నట్టయితే మనీ రిలేటెడ్ అయితే ఇబ్బందులు ఉన్నాయి, చెప్పుకున్నాం. శారీరక ఇబ్బందులు, నీరసము, ఏదో బద్ధకంగా ఉండడం, చేతగాకపోవడం అయితే ఉంది. ఎందుకంటే వీరి నెత్తిమిన్నే శని ఉంది కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. కాళ్ళకు మాత్రం దెబ్బలు తాకితే జాగ్రత్తగా ఉండండి. విన్నారా? కాళ్ళు విరగడమా, లేదా కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడమా, ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆల్ ఆఫ్ సడన్గా బాడీ మొత్తం హీట్ అయిపోవడం, నోట్లో పొక్కులు రావడం కానీ, అది అని కాదు, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క మార్చి నెలలో. మీకుండే అటువంటి ఒక హుందాతనం, ఫలానా రమేష్ సూపర్ అంటే అలాంటి హుందాతనం అనేటువంటిది పోయేటువంటి పరిస్థితి ఉంది. విన్నారా? ఇది గమనించండి. కోల్పోతూ ఉన్నారు.
భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దుబారా ఖర్చులు ఏదో ఒక పలానా దానికని చెప్పి కొంత అమౌంట్ తీసి మనం పక్కన పెట్టుకుంటే, ఏదో ఇప్పుడు ₹1000 గ్యాస్ సిలిండర్ అని చెప్పి పక్కన పెట్టుకుంటే, ఏదో ఇంట్లో ఉన్నటువంటి పాపకు బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకువెళ్తే ఆ 1000 ఖర్చు. ఒకదానికి అనుకుంటే మరొకదానికి ఖర్చు. లేదా మీ వాహనము ఎవరైనా తీసుకువెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని రావడం, వారు ఎంతో నమ్మకస్తులు, లేదా మీ బామ్మరదే కావచ్చు, వాడు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేస్తారు? పెట్టుకోవాలి కదా మీరు. ఇది దుబారా ఖర్చు అన్నట్టే కదా. ఒక 5,000 షాపింగ్ చేయాలని చెప్పి బట్టల షాప్కి వెళ్ళారు. అక్కడ అది నచ్చింది, ఇది నచ్చింది, ఇంకేదేదో 10,000 బిల్ అయింది అందరివి కలిపి. తప్పదు కదా. అంటే ఇది దుబారా అని కాదు, మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది 5,000, ఇంకో 1,000 ఎక్కువ వేసుకుందాం, 4,000 అయితే లాసే కదా ఇక్కడ ఈ మంత్. ఇలా ఏవైనా కావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విన్నారా? ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. అంటే ఏదో కింద ఒక నాగుమాం తిరుగుతుంది అన్నట్టుంటుంది. పాము తిరిగితే మనకు ఎట్లుంటుంది, అట్లా ఉంటుంది పరిస్థితి. అది గమనించుకోండి. నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా వీరికి కూడా ఉన్నాయి. కోపం వల్ల కలహాలు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో డబ్బు కలిసి రావడం ఉంది. ఇది ఒక్కటి మాత్రం గమనించండి. ల్యాండ్ రిలేటెడ్ ఆల్ ఆఫ్ సడన్గా ల్యాండ్కు రేటు రావడము, దాన్ని అమ్మేయడం. లేదా గత కొంతకాలంగా ల్యాండ్ అమ్మాలి అనుకుంటున్నాను, సరైనటువంటి రేటు రావడం లేదు, రేటు రావడం, అమ్మేయడం. ఇదైనా, లేదా ల్యాండ్ తీసుకోవడమైనా, లేదా ఎవరిదో ల్యాండ్ లిటిగేషన్లో ఉంది, మీరు మధ్యవర్తిత్వానికి వెళ్ళి దాన్ని సెటిల్మెంట్ చేశారు, మీకు ఇంత కమిషన్ ఇవ్వడం, లేదా ఎవరిదో ల్యాండ్ అమ్మి ఇవ్వడం, ఏదైనా ల్యాండ్ రూపకంగానైతే కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ల్యాండ్ తీసుకోండి. కుంభరాశి వారు ఎక్కడెక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, ల్యాండ్ మీద పెట్టండి, సూపర్గా ఉంటుంది ల్యాండ్. వెన్ను ఎముకకు సంబంధించి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అయితే గోచరిస్తూ ఉన్నాయి. మీ మాటలు కాస్త ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. వీరు అసలు ఎవరితోని మాట్లాడరు పాపం, కానీ ఆ మాట్లాడిన మాట కూడా ఎట్లా అంటే కాస్త వ్యంగ్యంగానో క్రిటిసిజంగానో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా స్త్రీలతో కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, కొన్ని సందర్భాలలో బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నాయి. మీ కంటే చిన్నవారి నుండి, అంటే తమ్ముడు కానీ, లేదా చెల్లె కానీ, లేదా ఆ వయసు ఉండేటువంటి వారి నుండి కూడా మైనస్ వాతావరణం అయితే కనబడుతుంది. కఠినమైనటువంటి మాటలు కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. వ్యాపారం మాత్రం అద్భుతంగా లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. సూపర్గా ఉంది కుంభరాశి వారికి బిజినెస్. అయితే ఇక్కడ బిజినెస్ అంటే ఇలా చాలా రకాలుగా ఉంటాయి కనుక అది గమనించుకోండి. చాలా రకాలంటే ఇప్పుడు కెమెరా రిలేటెడ్ ఉంది, వారు ఏదో కెమెరామెన్ కావచ్చును, బాగుండేటువంటి పరిస్థితి. ఇంకా లేదా ఆయిల్ రిలేటెడ్ వారు ఉన్నారనుకుందాం, కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, ఇబ్బంది కలుగుతుంది. ఇట్లా కొన్ని రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు. ఇక వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు. విన్నరా? ఎన్ని అనుకున్నా కూడా కాస్త కొంచెం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి తక్కువ. ఏ పని అనుకున్నా కూడా కాస్త ముందుకు వెళ్ళకుండా ఉండేటువంటి పరిస్థితి. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు దొరకని నెలగా భావన చేసుకోండి. పిల్లల చదువు మాత్రం బాగుంటుంది, అందులో నో డౌట్. వీరు తప్పకుండా కూడా శని సంబంధిత పాశుపతం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది కుంభరాశి వారు. అదేవిధంగా మీ ఇంటిలో వెండి కుంకుమ భరిణను చక్కగా కూడా అందులో వెండి కుంకుమ భరిణలో అందులో చక్కగా కుంకుమ నింపి బీరువా లాకర్లో పెట్టండి కుంభరాశి వారు. అంటే ఏ వారం పెట్టాలంటారు? ఎప్పుడైనా పర్వాలేదు, మంగళవారం శుక్రవారం అట్లా. అది ధన వృద్ధిని కలిగిస్తుంది, మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మహోదయ.